ఇందాక రాముడు గురించి మాట్లాడుతుంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అవును. మరి శ్రీనివాస్ గారు ఏ పత్నికి అది ఆ సీతాదేవి ఎక్కడుందో అంటే బికాస్ రాముల వారికి పెళ్ళి అయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది. మేము ముందు అజ్ఞాతవాసం చేసి తర్వాత చేసుకున్నాం. మీరు అజ్ఞాతవాసం కాదు, పూర్తిగా ఏదో బాగానే కుదిరింది. అది మళ్ళీ ఇప్పుడు డైలాగ్ రాసుకోరా సాంబా అంటారేమో ఇప్పుడు. నిజంగా మేము ఒకసారి ఇలాగ మా అమ్మగారు పెళ్లి చేసు అన్నప్పుడు ఎక్కడో పూజలు ఏది చేస్తా ఉంటదమ్మా, వెయిట్ టైం వచ్చినప్పుడు నేను ప్రత్యక్షం అవుతానులే అంట. ఇంకా కామెడీ. ఆమె పూజలకు అంత పుణ్యఫలం దక్కింది రోజు అప్పుడు వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట. అప్పుడు దాకా కష్టం. అజ్ఞాతవాసమే. ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నట్టున్నారండి, అది మరీ ఘోరంగా. వాళ్ళ వైఫ్ పేరైతే బిస్కెట్ అని అయితే అందరికి తెలిసింది. సీను సిగరెట్, సీను పెళ్ళం బిస్కెట్. చిన్నతనం బాలేదు, ఇంకా చిన్నతనం కాదు, అది ఏమంటారు, కుర్రతనం. అంటారు సార్ దీన్ని. మీరు ఖచ్చితంగా అలానే పిలుస్తారు కదండి ఆయనకు, ఒకవేళ వైఫ్ వస్తే లేదా వాళ్ళు అంటా ఉంటారు. ఆయన మాకు పరిచయం చేయడండి.